या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युतशङ्करा प्रभृतिर्विद्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती निःशेषजाड्यापः। शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं खड्गं परशुमभयदां दक्षभागीवहन्तं नागं पाशं च घण्टां प्रलयवतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनभं पार्वतीशं नमामि। नानालङ्कारयुक्तं स्फटिकमणिनभं पार्वतीशं नमामि। जय श्री राम, जय श्री राम, जय श्री राम। ఇవాళ మన మూడో రోజుకి రావడం జరిగింది. రామచంద్రమూర్తి యొక్క అవతారం, అలాగే విశ్వామిత్రుడి యొక్క ఆగమనం, తాటక వధ, మారీచ సుబాహును సంహరించి మారీచుని బాణం చేత ప్రయోజన పర్యంతం సముద్ర మధ్యంలో పడేలాగా బాణ ప్రయోగం చేసి దేవతల చేత అనుగ్రహాన్ని పొంది విశ్వామిత్రుడైనటువంటి గురువు చేత అస్త్రములను సంహారాస్త్రములను ఉపసంహారాస్త్రాలను ఉపదేశంగా పొంది మిథిలా నగరానికి వెళ్ళి శివధనుడు భంగం చేసి సీతాదేవి యొక్క పాణిని గ్రహించి తిరిగి ఆనందంగా వస్తూ ఉన్న సమయంలో పరశురాముడు ఎదురైతే ఆ విష్ణువు యొక్క చాపంలోంచి ఆ పరశురామ శక్తినంతా గ్రహించి అక్కడి నుంచి అయోధ్య నగరానికి బయలుదేరాడు. రాముడు హృదయమంతా సీతాదేవి నిండిపోయింది. సీతాదేవి హృదయం రాముడితో నిండిపోయింది. చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అది నిన్న బాలకాండ పూర్తి. ఇది ఈవేళ అయోధ్యకాండ ప్రారంభం. ఎందుకు ఈవేళ తొందరగా ప్రారంభం చేస్తున్నామంటే ఇక్కడ భగవన్నామ సంకీర్తన కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కావాల్సింది. దానికి విఘ్నం కలగకుండా తక్కువ సమయంలో ఈవేళ ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు, రేపటి రోజు నుంచి ఎక్కువ సమయం చెబుతాం. ఈవేళ ఒక్కరోజే కార్యక్రమం దేవాలయంలో, వారికి ఇబ్బంది ఉండకూడదు, మనకి ఇబ్బంది. అయోధ్య నగరానికి
చక్కని కుమారులతోటి కోడళ్ళతోటి చక్కగా సంతోషంగా దశరథ మహారాజు ఉన్నారట. ఒక్కసారిగా ఆయన మనసుకు ఒక ఆలోచన తట్టింది. గ్రహగతులు తప్పుతున్నాయి, వృద్ధాప్యం వచ్చేస్తుంది, రాజ్య పరిపాలన చేయడం కోసం యువరాజును నియమింపజేయాలని ఆలోచన కలిగింది. యువరాజ్య పట్టాభిషేకం చేయాలని నిర్ణయం చేశాడు. రాముడు ప్రియపుత్రుడు, యోగ్యుడు, సర్వ శుభలక్షణ సంపన్నుడు, సకల జీవుల యందు కారుణ్యం కలిగినటువంటి వాడు, కార్యదక్షత కలిగినటువంటి వాడు, వినయ విధేయతలు కలిగినటువంటి వాడు. అటువంటి యోగ్యుడైనటువంటి వాడికి యువరాజ్య పట్టాభిషేకం చేసి అందులోనూ అగ్రజుడు, వంశోద్ధారకుడు రాముడికి పట్టాభిషేకం, యువరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పం కలిగింది. సభ ఏర్పాటు చేశారు. మంత్రులు, సామంతరాజులు, పురోహిత వర్గమంతా కూర్చున్నారు. కూర్చున్న వెంటనే వశిష్ఠ మహర్షి మనస్సు దశరథ మహారాజు మనస్సు ఆనందంతో, హృదయంతో ఉవ్విళ్ళూరుతుంది. తన తర్వాత రాజ్యాన్ని పరిపాలన చేసి యువరాజుని ప్రకటించేటువంటి సమయం ఆసన్నమైంది. అందరికీ కూడా చూస్తూ రామచంద్రమూర్తికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను, మీ అభిప్రాయం తెలపమన్నాను. అందరూ ముక్తకంఠంతో అంగీకారాన్ని తెలిపారు. తెలిపితే దశరథుడు కూడా ఒక పరీక్ష పెట్టాడు. వాడు, ఏమయ్యా, ఇన్నాళ్ళు నేను చేసిన పరిపాలన వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిందా, లేక రాముడి యొక్క సౌందర్య సౌశీల్య గుణాల చేత, శుభప్రదమైన లక్షణాల చేత అతనికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలని కాంక్షిస్తున్నారా అడిగాను. జనపదుల దగ్గర నుంచి, సామంతుల దగ్గర నుంచి, పురోహితాదుల దగ్గర నుంచి అందరూ ముక్తకంఠంతో చెప్పారు. సర్వలక్షణ శుభలక్షణ సంపన్నుడు, సకల గుణాభిరాముడు, కార్యదక్షత కలిగినటువంటి వాడు, ఆశ్రిత వత్సలుడు, ప్రతి మనిషిని ప్రేమగా పలకరించేవాడు, సర్వే రమంతీతి రామ, అందరి హృదయాల్లోనూ ఉన్నటువంటి రాముడుయా, అతడే మహారాజైతే ఈ రాజ్యమే చక్కగా శోభిల్లుతుంది కదయ్యా. అయినా వృద్ధాప్యం వచ్చిందిగా, తర్వాత యువరాజుని నియమింపజేయాలిగా, నీ మనసులో ఉన్న ఉత్సాహాన్ని నేను తెలియపరిచామన్నాడు. వెంటనే ఈరోజు పునర్వసు నక్షత్రం, రేపు పుష్యమి గడియల్లో యువరాజ్య పట్టాభిషేకం ఏమిటి, ఒక్కరోజు గడువు చేసేద్దామని నిర్ణయం చేశారు. వెంటనే పురోహితాదులకు వర్తమానం పంపించారు. సమస్త నదీ జలాలని ఏర్పాటు చేయమన్నారు. వెళ్ళి సుమంత్ర, రామచంద్రమూర్తిని సభకు ఆహ్వానించారు. సుమంత్రుడు రథాన్ని ఎదురోహించి రామచంద్రమూర్తిని రథారోహణం చేసి సభకు తీసుకొస్తుంటే రాముడు రథాన్ని దిగి వడివడిగా అడుగులు వేసుకుంటూ దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, వాసిష్టమైత్రావరణ కౌండిన్య త్రియార్షేయ ప్రవరాన్విత స్త్రీ వశిష్ఠ గోత్రోద్భవాయ శ్రీరామవర్మ అని చెప్పి ఆయన ప్రవర చెప్పి దశరథ మహారాజుకి సాష్టాంగ ప్రణామం చేశారట. రెండు సభ చూస్తే అప్పుడు సభాముఖంగా, రామా, నీకు రేపు శుభగడియల్లో పుష్యమి నక్షత్రం ముందు యువరాజ్య పట్టాభిషేకం దానికి తగినటువంటి సన్నాహాలు జరుగుతుంది. నువ్వు ఉపవాస దీక్ష, గురువులను ఆశ్రయించి ఉపవాస దీక్ష ఆచరించమన్నా. అక్కడి నుంచి ఆ రాముడు సంతోషంగా తిరిగి తన గృహానికి వెళ్ళాడు. వశిష్ఠాది మహర్షులందరూ కూడా సీతాదేవితో కూడినటువంటి రామచంద్రమూర్తికి ఉపవాస దీక్షకు కావలసిన నియమ నిబంధనలన్నీ వర్తింపజేసి దర్భశయ్యన పైన పడుకున్నారు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారు. ఈ వార్త రాముడి యొక్క స్నేహితుల ద్వారా అయోధ్య నగరం అంతా పాకి అందరి హృదయాలు మనోరంజకంగా మారిపోయి
రాముడు పరిపాలన చేస్తాడు ఈ కోసల దేశాన్ని, అయోధ్య నగరాన్ని చెప్పి ఆనందంతో ఉన్నారు. ఆ నోట ఈ నోట వినపడిందా తల్లుదాకా వెళ్ళింది. కానీ ఒక కౌశల్యాదేవి యొక్క ఆంతరంగికంగా అంతఃపురంలో ఉన్నటువంటి ఒక దారి, అంటే రాముడిని చిన్నప్పటి నుంచి లాలించి పాలించి స్నానము చేయించి చక్కగా సేవలన్నీ చేసినటువంటి ఒక దారి తిరుగుతుంటే ఆనందంగా. ఎందుకంటే ఇన్నాళ్ళు కడు ప్రేమతో పెంచాను కదా రాముడిని, రాముడికి పట్టాభిషేకం జరుగుతుందంటే ఎంతో ఆనందంగా తిరిగేస్తుంది. అంతఃపురంలో తిరిగేస్తుంటే కైకేయి యొక్క దాసి చూస్తుంటే, చూడండి రాముడి యొక్క దాసి అయినటువంటి దారి ఆనందంగా తిరుగుతూ ఉంటే కైకేయి దగ్గర పనిచేసేటువంటి దాసి, అదే భరతుడిని పెంచినటువంటిది ఈ కైకేయి యొక్క దాసి. అంటే వివాహం చేసిన తర్వాత కైకేయి రాజు కుమార్తెతో పాటు దాసీ జనాన్ని కూడా పంపించేవారు. అంటే అక్కడ అమ్మాయి సుకుమారంగా పెరిగింది కదా, కైకేయి పుట్టినప్పటి నుంచి ఆవిడని సాకినటువంటి వ్యక్తి ఆమందర కూడా వచ్చింది. ఆవిడ కుతూహలం ఎక్కువగా ఈ కౌశల్యాదేవి యొక్క దారి తిరుగుతూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగింది, ఈవిడ ఇంత ఉత్సాహంగా ఉన్నా ఏమిటి కారణం అంది. అంటే అప్పుడు ఆవిడ ఏమీ లేదు, రాముడికి యువరాజ్య పట్టాభిషేకం, రేపే ముహూర్తం, దానికి సంబంధించినటువంటి వేడుకలన్నీ ప్రారంభమవుతున్నాయి. ఒక చోట ధనవంతుల ఇంటికి మేము కార్యక్రమాన్ని చేయడానికి వచ్చాం. దాసీ గుణం అంటే చెబుతున్నాను. పూజకి బియ్యం తెమ్మన్నాం. వెళ్ళింది దాసి కదా, దాని మనసుకి మన తెలుగుదేశం బియ్యం అయితే మంచిది అని చెప్పి పట్టుకొచ్చి, దాసీ గుణం దాసిదే. దీని బాధ ఏమిటంటే, మందర యొక్క బాధ ఏమిటంటే, రాముడు పట్టాభిషిక్తుడయ్యాడా కౌశల్య అగ్రస్థానంలో. కౌశల్యదేవి దగ్గర పనిచేసే పని మనుషులందరూ కూడా బలవంతులైపోతారు. వాళ్ళ దగ్గర ఊడిగం తీయాలని దీని బాధ. ఇంకా చెప్పాలంటే రామాయణంలో అదే అర్థం. ఎక్కడ ఇంకొకళ్ళ దగ్గర దాసీదనం. ఇప్పటిదాకా దశరథుడికి ఎంత ప్రియంగా చూసుకున్నాడో కైకేయి చెప్తుంది. కఠినమైన మాటలే మాట్లాడుతున్నాం మా కౌశల్యాది. ఇప్పటిదాకా రాణితో పాటు సమానమైన గౌరవాన్ని పొందుతుంది మందర. వెంటనే దుర్బుద్ధి బయలుదేరింది, పొరుగున వెళ్ళింట. ఎవరి దగ్గరికి? కైకేయి దగ్గరికి వెళ్ళి ఆవిడ విశ్రాంతి తీసుకుంటా. ఆ సమయంలో వెళ్ళి తట్టి లేపి, విన్నావా ఈ వార్త? ఏమిటి? దశరథ మహారాజు మనందరికీ చెప్పకుండా మనకు అన్యాయం చేస్తున్నాడు. రాముడికి పట్టాభిషేకం చేసి మాటలలాగా ఉంటాయి. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోవడం మీరు, పక్కింటి వాడు వచ్చి మాట్లాడటం, వీడు చెప్పే మాటలు అలా ఉన్నాయి. దశరథుడు నీతో సంప్రదించాడా? రాముడికి పట్టాభిషేకం చేసేసి వెంటనే మెడలో విలువైనటువంటి ఆహారాన్ని తీసుకువచ్చి మందర మెడలో వేసి, ఎంత శుభవార్త చెప్పావు! నిజంగా కైకేయమ్మ రామాయణంలో చెబితే తన భరతుడు కంటే రాముడిని ఆ విధంగా ప్రేమించి ఎంత శుభవార్త చెప్పావు! నా మనస్సుకి ఎంతో ఆనందం కలిగింది. నీకు ఏమి ఇవ్వగలని చెప్పి మెడలో ఉన్నటువంటి ముత్యాల బంగార హారాన్ని తీసుకుని మెడలో వేస్తే దూర్తురాలా అని చెప్పి హారం తీసుకెళ్ళడం వేసి దాసికి అంత స్వతంత్రం ఇచ్చింది ఆవిడ. ఇచ్చి నేను చెప్తాను, నిర్దిష్టం ఏమంటుంది అది. అలాగా హారం తీసుకెళ్ళడం వేసి, ఇదేమిటి కౌశల్యాదేవి రాముడు పట్టం యువరాజు అయితే కౌశల్యాదేవికి రాజ్యభోగాలు సంప్రాప్తం. ఇప్పుడు మనం అందరం కూడా ఆయనకి కౌశల్యాదేవికి దాసుడి కింద మారాలి. రాముడి దగ్గర భరతుడు చేతులు పట్టుకుని ఉంచోవాలి.
నీ కడుపున పుట్టిన పాపానికి ఆ భరతుడిటువంటి శిక్ష అని భరతుడి యందు ప్రేమను చూపిస్తూ రాముడి యందు ద్వేషాన్ని తల్లిగా చాలా ఆశీర్వదికి కానీ ఆవిడ మనసుకి దుర్బోధ రుచించలేదు. ఎప్పుడైతే ఇవన్నీ చెప్పిందో ఇప్పటిదాకా ఈ అంతఃపురానికి వచ్చి నీతో ప్రశాంతంగా గడుపుతున్నటువంటి దశరథుడి పుట్టిన కౌశల్య దగ్గరికి వెళతాడు, రాముడి దగ్గర ఉంటాడు అని ఆయన పరి విధాల ఆ కైకేయికి దుర్బోధ బోధించింది. మళ్ళీ దీన్ని ఎలాగా ఆపు చేయడం అంటే, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుర్రకు రాదా అని చెప్పి దాసే చెప్తుంది మార్గం కూడా. ఏమి చెప్తుందో తెలుసా? పూర్వం దేవ అసురుల సంగ్రామం దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే దశరథ మహారాజు యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి తరపున? దేవతల తరపున యుద్ధాన్ని చేయడానికి వెళ్ళాడు. అందులో తిమిద్విజుడండి మహారాజు మీద యుద్ధాన్ని ప్రకటించాలని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ దేవతలందరూ పగడపూట రాక్షసులతో యుద్ధం చేసిన తర్వాత రాక్షసుల యొక్క అస్త్రశస్త్రాలకి బాధింపబడినటువంటి యుద్ధ వీరులందరినీ కూడా రాత్రి అయిన తర్వాత రాక్షసులు వచ్చి సంహరించేస్తున్నారు. అటువంటి సమయంలో ఈ దశరథ మహారాజు కూడా వెళ్ళింటారు. ఎవరు? కైకేయి. వెంటనే దశరథుడు అప్పటికే అస్త్రశస్త్రాల చేత బాధింపబడి మూర్ఛిల్లిపడి ఉన్నట్టు రథం. వెంటనే రథాన్ని అధిరోహించి అక్కడి నుంచి తప్పించి ఆయన ప్రాణాలను రక్షించారు. ఎవరో? కైకేయి. వెంటనే దశరథ మహారాజు అన్నట్టు, నా ప్రాణాలు నిలిపావు కదా ప్రాణేశ్వరి, నీకు 2 వరాలు ఇస్తున్నాను కోరుకో అన్నాడు. ఆవిడెందుట, నువ్వు ఉండగా నాకు వరాలు ఎందుకయ్యా, కావలసినప్పుడు అడుగుతాను. అదే మాట ఈ మందర మళ్ళీ గుర్తు చేసింది. క్షత్రియ కాంతలకి 2 వరాలు. ఇంకేత ఆ 2 వరాలు ఏమిటన్నారు? అది కూడా మందరే చెప్పిందమ్మా. ఒకటి, రాముడికి 14 ఏండ్ల వనవాసం. రెండోది, భరతుడికి పట్టాభిషేకం. ఎందుకంటే లోకమంతా రాముడిని ప్రియంగా చూస్తుంది. ఇక్కడి నుంచి రాజ్యం నుంచి రాముడు అరణ్యాలకి వెళ్ళాడా, భరతుడి యొక్క పరిపాలన ద్వారా ప్రజలకు దగ్గర అవుతాడు. 14 ఏండ్లయ్యి రాముడు వచ్చినా అందరి దృష్టి భరతుడి మీద ఉంటుంది. అందుచేత ఈ 2 వరాలు కోరమని వెంటనే దశరథ మహారాజు ఈ లోపల తన ప్రియమైనటువంటి భార్యల 3కి కూడా ఈ రామ పట్టాభిషేక కార్యక్రమం తెలుపుదామని ముందుగా కైకేయ గృహానికి వెళ్ళాడు. కైకేయ గృహానికి వెళ్ళేసరికి ఆవిడ కోపంతో ఉంటే ఆయనకి కామపరతంత్రుడు కోరికతో ఉండి కైకేయి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి కైకేయి యొక్క కోపానికి చూసి దశరథ మహారాజు, ఏమిటి నా వల్ల నీకేమైనా అపరాధం జరిగిందా, ఎందుకు ఇంతకు ఆగ్రహం? అంతే కదా, ప్రేమగా ప్రియమారా భార్య మాట్లాడుతుందంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ఉండవలసినటువంటి కైకేయి అంతఃపురంలో లేదుట. వెళ్ళేసరికి దశరథ మహారాజు ఎక్కడుందన్నారు? రాజులకి రామచంద్రమూర్తి గురించి చెప్పేప్పుడు కౌశల్య గృహం నుంచి రాముడు రావడానికి రథం మీద వచ్చాడు. అంటే ఒక్కొక్క మందిరం ఉంటుంది. అలాగా కోపం వస్తే ఉండడానికి ఒక గృహం ఉంది. కోప గృహంలోకి వెళ్ళిపోయాడు. అది ఎలా ఉందన్నారు? ఇందాక ఆర్పేసాం చీకటిగా, లైట్లన్నీ ఆర్పేసి ఒక దీపపు కాంతిలో కూర్చుని శోకిస్తూ ఉందిట కోప గృహంలో. ఎందుకు కోపం కలిగిందా అని దశరథుడు వెళ్ళి వాత్సల్యంతో కైకేయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రియమారా పలకరిస్తూ నీకు ఏం కావాలని అన్నీ ఇస్తా, నా వల్ల నీకు ఏం జరిగింది ఇబ్బంది అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆవిడ తన యొక్క ప్రియమైనటువంటి వాక్కుపరచు దశరథుడిని వశపరచు. అంతే కదా, ఎంతవారినైనా కాంతదాసుడు కోపాన్ని కరిగించడం కోసం
శ్రీకృష్ణుడు అంతటి వాడు సత్యభామాదేవి కాళ్ళు పట్టుకున్నాడు. భార్య అలకపాను పెక్కిందంటే దింపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి భర్త అనేవాడు. అలాగే అన్ని ప్రయత్నాలు చేస్తూ నీకు ఏం కావాలో కోరుకున్నాను. ఇప్పుడు ఆవిడ నాకు 2 వరాలు ఇస్తానన్నావు కదయ్యా, ఆ 2 వరాలు ఇమ్మని అడిగితే సరే అన్నాడు. అలా కాదయ్యా, పంచభూతాలు సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, నవగ్రహాలు సాక్షిగా, సూర్యచంద్రులు సాక్షిగా, ఆఖరికి మన గృహదేవతలు సాక్షిగా ఆడిన మాట తప్పకూడదయ్యా. రాముడి మీద ప్రమాణం చేసి మాట ఇస్తానని చెప్పాను. వెంటనే ఆయన అనుగ్రహించాట. అప్పుడు ఆవిడ చెప్పింది 2 మాట. ఏమిటో తెలుసా? రాముడికి 14 ఏండ్ల వనవాసం, భరతుడికి పట్టాభిషేకం. ఒక్కసారిగా కూలబడిపోయాట దశరథ మహారాజు. కూలబడిపోయి, ధూర్తురాలా, ఎప్పుడైనా నీ యందు రాముడు ఎక్కడైనా కూడా గౌరవించలేదా? నీ యందు ప్రియమారా ఎప్పుడు నడుచుకోలేదా? ఇప్పుడు కూడా నువ్వు కైకేయికి రాముడి యందు అమితంగా ప్రేమించేదానవు కదా, ఎందుకు నీకు ఇటువంటి దుర్బుద్ధి కలిగిందని అడిగాడు. అడిగి శత విధాల ప్రయత్నం చేసి ఆవిడ్ని ఒప్పించే ప్రయత్నం చేసినా ఆవిడ ఎక్కడా కూడా లొంగలేదు. రాత్రి ఇదే గడిచింది. బతిమాలి శోకించి విలపించి ఆయన మూర్ఛిల్లి పడిపోయాడు. రాత్రి తెల్లవారులు దశరథ మహారాజుకి కొనుగోలేదు. ఎక్కడా కూడా ఆవిడ తగ్గకుండగా తన కోరిక నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ లోపల తూర్పు రేఖలు విచ్చుకుంటున్నాయట. తెల్లవారితే రాముడికి పట్టాభిషేకం. ఎక్కడ దశరథుడు మాట తప్పుతాడా అని భయం పక్కన. వెంటనే కబురు పంపించారు. ఎదురుగుండా గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డాటే ఎవరు? సుమంత్రుడు. వచ్చి నిలబడితే దశరథ మహారాజు ఆజ్ఞ, రామచంద్రమూర్తిని తీసి చూడాలని చెప్పి దశరథ మహారాజు కోరుతున్నారని చెప్పారు. సుమంత్రుడు వెళ్ళి తీసుకొచ్చారు. వెండి రథం మీద కూర్చుని దశరథ మహారాజు రమ్మంటున్నారన్న వార్త తెలిసి అప్పటికి తాను ఉన్నటువంటి చర్మం, జింక చర్మాన్ని, పులి చర్మాన్ని ధరించి ఉపవాస దీక్షలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి రథాన్ని ఎదురోహించి వచ్చారు. వచ్చేసరికి కైకేయి కోపగృహంలో ఉన్నారు. అంటే వస్తువుని గుర్తించాట రాముడు. నా తండ్రికి ఏదో కష్టం కలిగింది, ఈయన ఈ కోపగృహంలో ఉన్నాడని గ్రహించి అక్కడ ఎప్పుడైతే ఆయన గ్రహించాడో వచ్చిన వెంటనే కైకేయిని అడిగాడు, అమ్మా దశరథ మహారాజు నిరుత్సాహంతో ఉన్నాడేమిటి, ఆయన మాట్లాడటం లేదేమిటి, నా సోదరుడైనటువంటి భర్తకి ఏదన్నా ఇబ్బంది కలిగిందా, నా చిట్టి తమ్ముడు లక్ష్మణుడికి ఏమన్నా ఇబ్బంది కలిగిందా, ఎందుకు దశరథ మహారాజు నిస్తేజంగా ఉన్నాడు? ఏమీ లేదయ్యా, ఇక్ష్వాకు వంశంలో ఆడిన మాట తప్పనటువంటి వంశంలో జన్మించాడు దశరథుడు. ఆయన నాకు వరాన్ని ప్రసాదించాడు. ఆయన పుత్రవాత్సల్యంతో ఆయన మాట నిలబెట్టుకోలేక దీనంగా ఉన్నాడయ్యా. ఏమిటన్నాడు? ఏమీ లేదయ్యా, 14 ఏళ్ళు నీకు వనవాసం, భరతుడికి పట్టాభిషేకం మాట ఇచ్చాడు, కానీ నీ యందు వాత్సల్యంతో మాట తప్పుతున్నాడయ్యా. నీ తండ్రి యొక్క మాట నిలబెట్టవలసిన వాడు నువ్వు అందు. వెంటనే ఎంత చిరునవ్వుతో వచ్చారో రామచంద్రమూర్తి, అదే చిరునవ్వు చెదరనివ్వలేదు. అమ్మా, నువ్వు కోరితే నా ప్రాణమే ఇస్తాను కదా, నా సంపదలే ఇస్తాను కదా, సీతను కూడా సమర్పించేస్తాను. భర్తను కోరితే నాకు ఈ రాజ్యం తృణప్రాయం, నేను అరణ్యానికి వెళ్తాను, కానీ 2 క్షణాలు గడిపి ఉమ్మా, నా తల్లికి నా భార్యకి అరణయించి వస్తాను. వెంటనే ఆయన తిరిగి ప్రయాణం ఆయన వస్తూ ఉంటే
మొట్టమొదటి కక్ష దగ్గర కౌశల్యాన్ని గృహానికి వెళుతున్నాడమ్మా రామచంద్ర. గుర్తుపెట్టుకోండి, ఏ కొడుకైనా సరే కష్టాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచగలిగినటువంటి వాడే ఉత్తముడైన కొడుకు. గుర్తుపెట్టుకోండి, కష్టం తనదిగా భావించాలి, సుఖం తన తండ్రికి తల్లికి చెప్పాలి. కానీ తన లేకపోతే రేపొద్దున రాజ్యంలో తన తల్లి పడే కష్టం దశరథుడి యొక్క బాధ తెలియపరచడం కోసం కౌశల్యాదేవి దగ్గరికి వెళుతున్నాడు. వెళుతూ ఉంటే మొట్టమొదటి గృహం దగ్గర ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉన్నాడు. జయమస్తు అని ఆశీర్వదించారు. కొంచెం ముందుకు వెళ్ళారు, అక్కడ ఇద్దరు బ్రాహ్మణులు అంత వాళ్ళు ఆశీర్వదం చేశారు. మూడో కక్ష దాటేసరికి అక్కడ వృద్ధ స్త్రీలు మనుషులు ఉన్నారట. విజయోస్తుని ఆశీర్వదం చేశారట, లోపలికి ప్రవేశించారట. అప్పుడు కౌశల్యాన్ని ఏం చూస్తున్నారు? విష్ణువుని ఆరాధన చేసి పంచామృతాలతో అభిషేకం చేసి బొట్టు పీతాంబరాలు తెచ్చి నా కుమారుడు విజయోత్సవం యువరాజ్య పట్టాభిషేకానికి సంరంభమవుతున్నాడు చెప్పి గృహదేవత ఆరాధన చేస్తూ చేస్తూ రాముడు ఇచ్చాడని చెప్పి దగ్గరికి తీసుకుని మూర్ధాకరణం చేసి, రామా ఆకలిగా ఉందా, పెరిగన్నం తింటావా, అదిగో కూర్చో అని చెప్పి వాసనానికి వచ్చింది బోధ్యాసనాన్ని భరిస్తే రాముడు గుండెలు బుదిరెత్తిపోయాయి. తల్లికి ఎలా చెప్పాలో ఆలోచిస్తూ, అమ్మా రేపటి రోజున ఈ రాజ్యం భరత యొక్క పరిపాలనలో ఉంటుంది. కైకేయి యువరాజు యొక్క తల్లిగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. దశరథుడా పరాధీనుడై ఉంటాడు. ఈ దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమతో అన్వయించి మాట్లాడు. ఆయన చెప్పే మాటలమ్మా ఇవన్నీ చూస్తూ ఉంటే కౌశల్యాదేవి అనుమానం ఏమిటి అని. ఏమీ లేదు, కైకేయి 2 వరాలు కోరింది. ఒకటి 14 ఏళ్ళ వనవాసం, రెండోది భరతుడికి పట్టాభిషేకం. నేను అరణ్యవాసం నిమిత్తం వెళుతున్నానని చెప్పి తెలియపరిచాను. చెప్పింది అప్పటి వరకు ఆవిడ గుండెలో ఉన్న బాధ బయటికి చెప్పలేక కౌశల్యాది, ఇన్నాళ్ళ మట్టి నుంచి పట్టపురాణిగా ఉన్నాను కానీ కైకేయి యొక్క దాసులకు కూడా భయపడుతూ ఉన్నాను. నేను ఎక్కడా కూడా నాకు ఉన్నతమైన స్థానాన్ని దశరథుడు కల్పించలేదు. నువ్వు మహారాజు వస్తావు కదా, ఒక తల్లిగా గౌరవింపబడతానని చెప్పి నిన్న రాత్రి నుంచి ఆనందోత్సాహంతో ఉన్నాను. ఈ కాలం ఎందుకు అంత దుర్బుద్ధి పుట్టింది కైకేయికి? దశరథుడు కామపరవశుడైపోయాడా? ఎందుకంటే నిండు యవ్వనంలో ఉంటే కైకేయి, ఈయన ముసలా వృద్ధాప్యంలో ఉన్నాక దశరథుడు. ఇలాగా కౌశల్యాదేవి అనే యొక్క బాధనంతా వెళ్ళగలిగి నేను నీ కూడా వచ్చేస్తానయ్యా, నువ్వు లేకపోతే నేను కూడా అయోధ్యలా ఉన్నాను. ఇప్పుడు రాముడు చెప్పిన బోధ ఏమిటో తెలుసా? ఆదివృక్ష ధర్మాన్ని అనుసరించి వృద్ధాప్యంలో ఉన్నటువంటి భర్తను సేవించవలసిన దాన్ని కదా, ఇక్కడ ఉండి భర్త సేవ చేస్తూ ఉండమ్మా అని చెప్పి తల్లికి ఎదబోధ చేసి ధైర్యంతో దశరథ మహారాజు దగ్గరికి వస్తాడు కదా, తనకు ఓదార్పు కలిగించి. ఎందుకంటే కైకేయి దగ్గర దొరకదు ఇంకా ప్రేమ అని తల్లికి ఎదబోధన చేసి సీతాదేవి దగ్గరికి వెళ్ళి అద్భుతమైన సన్నివేశం అక్కడ. ఇప్పుడు వరకు కూడా రాముడు పెదాలపై చిరునవ్వు చెరగలేదు. పట్టాభిషేకం అన్నా ఎందుకు దోషపడతాడో, అరణ్యవాసం అన్నా కేసు దోషపడతాడు. సీతాదేవి గృహంలోకి వెళ్ళేసి సీతాదేవి కూడా గృహదేవతారాధన చేస్తూ రాముడు ఎప్పుడు వస్తాడా అని చూస్తాడు. రాముడు వస్తే వేద మంత్రాలు నిలబడుతున్నాయి, ముందే మాటలు స్వాగతం పలుకుతాడు, సేద చక్రం పట్టుకుని వస్తాడు, గింజాములు విసురుతూ వస్తాడు. ఇవాళ కార్యక్రమం ఉంటుంది కదా, మన సమయాన్ని బట్టి కుదించి చేద్దాం. ఎక్కడ ఆపేయమంటే అక్కడ ఆపేయం. అంటే దాంట్లో జనరేటర్ నుంచి కరెంట్లోకి మార్చాలి.
హలో హలో ఏదే పని చెప్పి ఓకే ఎక్కడాకి వచ్చామా సీతాదేవి దగ్గరికి వెళ్ళాను. సీతాదేవి దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారి భార్యాభర్తల అనురాగం అంటే ఎలా ఉండాలో చెప్తుందమ్మా రామాయణం. భర్తకు కష్టం కలిగిందా మనసు విప్పి భార్యతో చెప్పగలగాలి. అదే దాంపత్య జీవితం. భార్య కూడా అంతే, తనకు కష్టం కలిగిందా భర్తతో చెప్పాలమ్మా. రెండు హృదయాలు, రెండు ఆత్మలు కలిసినటువంటిది. అందుకే భార్య అంటే ఎక్కడి నుంచో మనలోంచి వస్తుంది భార్య. జత అప్పుడు నాకా ధైర్యంగా ఉన్నటువంటి వాడు లోపలికి ఇప్పుడైతే అడుగు పెట్టాడు. చంటే పిల్లవాడు ఆశీర్వించాడమ్మా నా రాముడు. సూచించి ఇప్పుడు దాకా రాజ్య పట్టాభిషేకం అన్నారు, ఇప్పుడు అరణ్యవాసం అంటున్నారు. అంటే రాముడి యొక్క శోకాన్ని గురించి ఏం జరిగిందో తెలిసిందో సీతమ్మ తెలుసుకుని ఆవిడ మీతో పాటు నేను కూడా అరణ్యవాసాన్ని వచ్చేస్తాను, అరణ్యవాసాన్ని వచ్చేస్తాను. అప్పుకోలేకపోతున్నట్టు దుఃఖాన్ని సీతాదేవి చెప్తూ ఉంటే అప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. నేను వెళ్ళేది అరణ్యవాసము, అక్కడ భయంకరమైన మృగాలు ఉంటాయి, ఉండడానికి అంశులిక తలపాలు ఉండవు, పంచపక్ష పరమాణాలు ఉండవు, నాతో పాటు నువ్వు కష్టపడతావు, ఇక్కడ ఉండి రాజ్యభోగాలను అనుభవిస్తున్న తల్లిదండ్రులు సేవ చేయమన్నారు. ఎన్ని ధర్మాలు చెప్పాడు రామచంద్రుడు. అన్ని ధర్మాలకి ధర్మాలకి ఇస్తుంది సీతాదేవి. అందుగా ఏమయ్యా రామా, నువ్వు ఉంటే అరణ్యవాసం కూడా నాకు స్వర్గమే, నీ పక్కన ఉంది. అయోధ్యలో ఉన్నది నాకు నరకమే. 14 ఏళ్ళు నీ పక్కన ఉన్న నాకు క్షణకాలంతో సమానం. ఇక్కడ సుఖభోగాలను చూస్తూ 14 సంవత్సరాలున్నా క్షణమొక యుగంగా నడుస్తుందయ్యా రామా. స్త్రీకి పాతివృక్ష ధర్మం భర్తను స్వీకరించడమే కదా, నీ కూడా వస్తాను అన్నా కూడా రాముడు అంగీకరించలేదు. అప్పుడు సీతాదేవి చెప్తుంట, ఏమిటో తెలుసా, నాకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత నా జాతక పరిశీలన చేసినటువంటి జ్యోతిష్యుడు చెప్పే అరణ్యవాసం చేస్తుంది సీతమ్మ. ఒక భిక్షుకు వస్తూ వస్తూ మా ఇంటికి వచ్చి నా హస్త సాముద్రిక రేఖలు చూసి ఈవిడికి అరణ్యవాసం చేసే యోగ్యత ఉంది, అరణ్యవాసం చేస్తుందని చెప్పారు. నాకు అరణ్యవాసం అంటే ఎంతో ప్రీతిని చెప్పారు. ఈ మాట నా తల్లికి చెబుతూ ఉండగానే విన్నాను. అందుచేత నాకు అరణ్యవాసం అంటే ఇష్టమయ్యారమ్మా, నీతో పాటు వస్తాను. ఇప్పుడు రాముడు అన్నట్ట, అరణ్యవాసం అంటే వానప్రస్థాస్ నారకట్టులు కట్టుకోవాలి, కందమూల ఫలాలు తినాలి, భయంకరమైన మృగాల మధ్య అరణ్యంలో తిరగాలి, అంశపూరిగా గర్భాలంలోని. ఇప్పుడు ఆ వెంట బ్రహ్మచర్య వ్రతంతో ఉంటానన్నారు. నువ్వు నడిస్తే రామా, నీ ముందు నీ కాళ్ళకు కూర్చునేటువంటి ముందు తీస్తాను. నువ్వు ఏ ఫలాలు తింటే ఆ ఫలాల యొక్క సాయం ఆశీర్వదిస్తాను. అలాగే నీ బ్రహ్మచర్య వ్రతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తాను. అలాగే రాముడికి నిర్ణయించి చెప్పి ఆవిడ అక్కడి నుంచి రాముడితో రావడానికి సంసిద్ధమైంది. అప్పుడు రాముడు అన్నట్ట, నువ్వు లేకపోతే నాకు 14 ఏళ్ళు కూడా క్షణమయుగమే, నువ్వు నా పక్కన ఉంటే కష్టమే లేకుండా. భార్యాభర్తలు అన్నింటికంటే రాముడు అంచేత ఇలాంటి దాక్తున్నాం. రేపు శత్రుఘ్నుడి గురించి, లక్ష్మణుడి గురించి, ప్రయాణం యొక్క గమనం గురించి రేపు చెప్పుకుందాం. అక్కడ చక్క సంగీత విభాగం అది వేళ మనందరం ఆడుకుంటాం. ఓకేనా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. జై